అందరికీ నమస్కారం. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించినటువంటి నళిని గారు వారు తమ యొక్క ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఉద్యోగాన్ని సహితం ఉద్యమం కోసం ఆవిడ పణంగా పెట్టారు. తన యొక్క ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఎంతగానో ఉద్యమం కోసం పోరాడినటువంటి ఒక గొప్ప వీర వనిత అని మరి ఇటీవల తను FBలో పోస్ట్ చేసినటువంటి లేఖ సంచలనాన్ని సృష్టించింది. మరి వారు తన యొక్క జీవితం ముగియబోతుందని, తన ఆరోగ్య పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉందని, ఇదే తన మరణ వాంగ్మూలం అని మోడీ గారు సహాయం చేయాలంటూ ఆవిడ ఆ యొక్క లేఖలో పేర్కొన్నారు. మరి ఈ యొక్క లేఖను చూసినటువంటి ఉభయ రాష్ట్రాల వారు, తెలుగు వారందరూ కూడా నివ్వెరపోయారు. వారితో పాటు ముఖ్యమంత్రి గారైన రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క లేఖపై స్పందించి యాదాద్రి భువనగిరికి చెందినటువంటి హనుమంతరావు గారు కలెక్టర్ గారిని నళిని గారి ఇంటికి పంపించి వారి యొక్క యోగక్షేమాల్ని, వారి యొక్క అనారోగ్య పరిస్థితిని తెలుసుకోవాల్సిందిగా వారి ఆదేశాల మేరకు పంపించారు. తన యొక్క అనారోగ్య పరిస్థితిని తెలుసుకున్న హనుమంతరావు గారు మరి వారి వైద్యానికి కావాల్సినటువంటి ఖర్చంతటిని కూడా భరిస్తామని, మరి వారి యొక్క సర్వీస్ కి చెందినటువంటి ఇష్యూస్ అన్ని కూడా అతి త్వరలో నిబంధనల మేరకే పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు. అంతేకాకుండా వారికి గవర్నమెంట్ ఎల్లవేళలా అండదండగా ఉంటుందని వారు తెలియజేశారు. ఎంతో త్యాగపూరితమైన జీవితాన్ని వారు తెలంగాణ కోసం అర్పించిన ఆ రీతిని, నళిని గారి యొక్క మరి భావాలన్నిటినీ కూడా తను తెలంగాణ కోసం ఏవైతే సాధించాలనుకున్నారో, ఏ రీతిగా సేవ చేయాలనుకున్నారో అవన్నీ అతి త్వరలో నెరవేరాలని, వారి ఆరోగ్యం కుదుట పడాలని మనం వేడుకుంటున్నాం.